గ్యాస్ వెల్కమ్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు మన డైలీ లైఫ్లో చేసే కొన్ని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బ్రష్ చేస్తాం. అలా బ్రష్ చేస్తున్నప్పుడు టూత్పేస్ట్ చాలా ఎక్కువగా అప్లై చేసుకుంటాం. అలా చేసుకోవడంతో మన పళ్ళ మీద ఉన్న ఆ టూత్పేస్ట్లో ఉన్న ఫ్లోరైడ్ అండ్ స్వీట్నెస్ వల్ల పళ్ళ మీద ఉన్న ఎనామిల్ త్వరగా పాడైపోతుంది. అండ్ చిన్నపిల్లలు ఈ స్వీట్నెస్ వల్ల దాన్ని తిన్నా కూడా వాళ్ళ పళ్ళు ఫాస్ట్గా చెడిపోతాయి. నెంబర్ 2, అమ్మాయిలు పడుకునే అప్పుడు వాళ్ళ బ్రాని వేసుకొని పడుకోకూడదు. అలా పడుకుంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. అవి ఈ వీడియోలో మనం షేర్ చేసుకోలేం. వేసుకొని పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ కంటే నష్టాలే చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త. నెంబర్ 3, చాలామంది సడన్గా సన్నగా అవ్వాలని చెప్పి ఎక్సర్సైజ్ వర్కౌట్స్ సడన్గా స్టార్ట్ చేసేస్తారు, కానీ వార్మప్ చేయరు. డైరెక్ట్గా వర్కౌట్ చేయడంతో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అండ్ దట్ టు హెవీ బాడీ పెయిన్స్తో ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఏదైనా వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 4, చాలామంది బ్రేకప్ తర్వాత ఇంకా లైఫే లేదు, ప్రపంచమే మునిగిపోయింది అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. చాలా వరకు బాధపడుకుంటూ కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇక బాధపడే వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఎంత బాధపడినా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళైతే వాళ్ళ కోసం తిరిగి రారు. ఒకవేళ వాళ్ళు తిరిగి వచ్చినా వాళ్ళ మీద ఉన్న లవ్తో అయితే అసలు రారు, జాలితో వస్తారు. అలాంటి లవ్ ఉండే కన్నా పోవడమే బెస్ట్. సో దీన్నంతా పక్కన పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోయారని వదిలేసి లైఫ్ మీద ఫోకస్ చేస్తే బెటర్. నెంబర్ 5, మనలో చాలామంది కాటన్ పిల్లోస్ వాడుతుంటాం. అలా కాటన్ పిల్లోస్ వాడడం వల్ల మన ఫేస్ మీద ఉన్న వాటర్ అండ్ ఆయిల్ని పీల్చుకొని మన ఫేస్ మాయిశ్చరైజ్ అయిపోయేలా చేస్తుంది, డ్రైగా అయిపోయేలాగా. దానివల్ల మన ఫేస్కి కొన్ని స్కిన్ అలర్జీస్ రావడం, ఇంకా హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కాటన్ పిల్లో వాడాలనుకుంటే దాని మీద సిల్క్ కవర్ని వేసుకొని దాన్ని వాడచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయి. నెంబర్ 6, చాలామంది అతి తక్కువ రోజుల్లోనే చాలా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి అన్రియలిస్టిక్ అండ్ ఎక్స్ట్రీమ్ డైట్ని మెయింటైన్ చేస్తుంటారు. దానివల్ల సడన్గా వాళ్ళు డైట్ స్టార్ట్ చేయడం వల్ల 2 డేస్కే హాస్పిటల్ పాలవుతుంటారు. ఇలా చేయడం కన్నా నిదానంగా దాన్ని అలవాటు చేసుకుంటూ పర్ మంత్ 2-3 కేజీస్ తగ్గినా పర్లేదు, కానీ మంచి హెల్తీగా తగ్గడం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా లిమిటెడ్గా చేయండి. నెంబర్ 7, ఫ్రెండ్స్, మనలో చాలామంది అంటే ఎస్పెషల్లీ బాయ్స్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏమో తెలుసా? ఆల్కహాల్ తీసుకునే అప్పుడు నేనే పెద్ద తోపు, నేనే పెద్ద తురుము అని చెప్పి ఎక్కువ తాగడం, వాళ్ళకున్న కెపాసిటీ కంటే ఎక్కువ తాగి నా కెపాసిటీ ఎక్కువ, నేను ఎంత తాగినా స్టడీగా ఉంటా, అది ఇది అని ఫీల్ అవుతుంటారు. కానీ యాక్చువల్గా అయితే 3 to 4 పెగ్స్ కన్నా ఎక్కువ తాగితే చాలా మెడికల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఏదైనా లిమిట్గా చేస్తే మంచిది. నెంబర్ 8, కొంతమంది స్పెషల్ పర్సన్స్ని మీట్ అయ్యే ముందు పార్లర్స్కి వెళ్ళి సలూన్స్కి వెళ్ళి బాగా గట్టిగా మేకప్ అయ్యి అన్రియలిస్టిక్గా రెడీ అయ్యి వెళ్ళి వాళ్ళని కలుస్తుంటారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు రియల్ ఫేస్తో వెళ్ళి కలిస్తేనే బ్రేకప్స్ అయ్యి ఇంకా కొంతమందికి అయితే పెళ్ళి అయిన తర్వాత డివోర్స్ కూడా అవుతుంది. అలా అయ్యే కంటే కొంచెం లిమిటెడ్గా మేకప్ అయ్యి వెళ్తే బెటర్. నెంబర్ 9, మన జీవితంలో మనం ఇంకో పెద్ద తప్పు చేస్తాం. అది ఏదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. బికాస్ ఎవడి టాలెంట్ వాడిదే, ఎవడి క్యాపబిలిటీ వాడిదే, ఎవడి రేంజ్ వాడిదే. సో కంపేర్ చేసుకోవడంతో మన మీద మనకే ఫోకస్ తగ్గి మన లైఫ్ని మనమే చెడగొట్టుకున్నట్లు అవుతుంది. సో మన లైఫ్ మీద మనమే ఫోకస్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తే బెటర్. నెంబర్ 10, చాలామంది అమ్మాయిలు హెయిర్ ఫాల్ రీజన్స్తో బాధపడుతుంటారు. దాంట్లో చాలా వరకు వాళ్ళు వేసుకునే టైట్ జడ వల్లే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుందని వాళ్ళకి తెలియదు. టైట్గా జడ వేసుకోవడంతో వాళ్ళ హెయిర్ చాలా వీక్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ ఆబ్వియస్లీ అవుతుంది. వాళ్ళు కొంచెం లూజ్గా వేసుకున్నట్లయితే వాళ్ళ హెయిర్ హెల్తీగా కూడా ఉంటుంది అండ్ దట్ టు కొంచెం చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.